హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్. ఇవాళైతే మీకు మసాలా దోశ చూపిస్తున్నాను. ఈజీగా అయిపోతుందండి, ఇంట్లోనే వేసుకోవచ్చు. ప్రతిసారి బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఫస్ట్ మసాలా దోశకు కావాల్సింది పిండి. మనము మంచిగా గట్టిగా వచ్చేటట్టు కలుపుకొని రెడీగా పెట్టేసుకోవాలి. పిండి కొంచెం వాటర్ కంటెంట్ చూసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ మనకు పల్సగా అయిపోతుంది అనమాట. మనకి మసాలా దోశకు కావాల్సింది ఆనియన్స్, కారం పొడి, ఇంకా ఆలుని బాయిల్ చేసేసుకొని స్మాష్ చేసేసి అందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి దాన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకొని స్టఫ్ పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా దోశ ఉంటుంది కదా, దోశను మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి సన్నగా కడక్కి వచ్చేటట్టు. దానిపైన ఆయిల్ వేసేసుకొని అది కొంచెం కడక్ అయ్యే వరకు చూడాలన్నమాట. కొంచెం కడక్ కావాలి. కడక్ అయిన తర్వాత దాంట్లో మసాలా వేయాలన్నమాట. కొంచెం ఇంకా మంచిగా కావాలి అది. ఇంకా ఇప్పుడు కడక్ అయిపోయిందండి. చూడండి, మీరు చూడండి. ఇప్పుడు కొంచెం ఇంతకుముందు కానీ ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు ఇంకొక వైపు మలుపుకోవాలి దోశని. మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్ మొత్తం అంటేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు తిప్పుకొని దీనిపైన కొంచెం 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 మసాలా, అదే మనం స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా ఆలుగడ్డది, అది పెట్టేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి మంచిగా స్పూన్ తోటి. మొత్తం మంచిగా అంతా వచ్చేటట్టు అనమాట. మనకు ఒక్కొక్క బయటికి మంచిగా తింటుంటే మనకి ఆ మసాలా అంతా తగలాలన్నమాట. ఇట్లా మంచి స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటున్నారు రౌండ్గా. ఇదంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చూడండి మీరు. నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు బయటలాగానే ఉంటుంది సేమ్. ఇది కొంచెం కాలాలి. ఇందులో కొన్ని ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారం పొడి లైట్గా మన టేస్ట్ని బట్టి. మనం ఎక్కువ స్పైస్ తినేటోళ్ళకైతే ఎక్కువ, తక్కువ తినేటోళ్ళు తక్కువ, మనని బట్టి. ఇంకా మళ్ళీ కొంచెం పైనుంచి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా కడక్ కావాలి. ఇప్పుడు దోశ ఇప్పుడు మలుపుకోవాలి దోశని. కొంచెం ఇంకా కడక్ కావాలి. అంతే అండి. మలుపుకొని కొంచెం మలుపుకోవాలి. దాన్ని మలుపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, వేడి వేడి మసాలా దోశ రెడీ. దీంట్లోకి పల్లీ చట్నీ, కింద ఆనియన్ దోశ వేసుకున్నాను, పైన మసాలా దోశ 2 వేసిన నేను. దీనికి పల్లీల చట్నీ, ఇంకా ఆలూ స్టఫ్ నేను చెప్పాను కదా, ఆలూ స్టఫ్. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.